హాయ్ ఎవరీవన్. సైనిక్ స్కూల్ సంబంధించి ఈ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. అలాగే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా సైనిక్ ఈ కౌన్సిలింగ్ అయితే అప్లై చేయండి. అండ్ ఇంకొక పాయింట్, సైనిక్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి మార్చి 18, 2024. సో మీలో ఎవరైనా మీ పిల్లలకు సంబంధించి సైనిక్ ఈ కౌన్సిలింగ్ అప్లై చేయాలనుకుంటే మాత్రం లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ వచ్చి మార్చి 18, 2024. అండ్ నెక్స్ట్ పాయింట్, సో మనం మన పిల్లలకు సంబంధించి సైనిక్ ఈ కౌన్సిలింగ్ అప్లై చేస్తున్నప్పుడు కొన్ని సైనిక్ స్కూల్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసి ఏమడుగుతున్నారంటే, సార్ మాకు ఏ సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. సో మీరు కొన్ని సైనిక్ స్కూల్స్ సజెస్ట్ చేయండి, దానికి సంబంధించి వీడియో ఒకటి పోస్ట్ చేయండి. సో దాన్ని బట్టి మాకు ఒక ఐడియా వస్తే దాన్ని బేస్ చేసుకొని మేము మా పిల్లలకు సంబంధించి సైనిక్ స్కూల్స్ అయితే మేము సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి కొంతమంది పేరెంట్స్ అయితే అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను. సో మీలో ఎవరైనా అంటే ఎవరికైనా సరే ఏ సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాకపోతే మాత్రం ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇంకొక పాయింట్, సో ఎవరికైతే అంటే ఏ పేరెంట్స్ కి అయితే సైనిక్ స్కూల్ సంబంధించి ఐడియా ఉందో, అంటే ఏ సైనిక్ స్కూల్ పెట్టుకోవాలి, ఏ సైనిక్ స్కూల్ మంచిది అని చెప్పి ఎవరికైతే ఐడియా ఉందో మీరు మీ ఓన్ వేలో వెళ్ళిపోండి. నేను ఈ వీడియో ఎవరి కోసం పోస్ట్ చేస్తాను, ఎవరికైతే అస్సలు తెలియదు ఏ సైనిక్ స్కూల్ పెట్టుకోవాలి ఎవరికి తెలియదు వాళ్ళ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో నేనేం చేశానంటే, మన ఇండియా మొత్తం మీద తీసుకుంటే 33 ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అంటే ఇండియా మొత్తం మీద మనకి 33 ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి కదండి. సో నేనేం చేశానంటే 33 ఓల్డ్ సైనిక్ స్కూల్స్ నుంచి టాప్ 10 సైనిక్ స్కూల్స్ అన్ని కలిపి ఒక లిస్ట్ కింద తయారు చేశాను. సో ఇప్పుడు ఆ టాప్ 10 సైనిక్ స్కూల్స్ చూద్దాం. ఇదిగోండి టాప్ 10 సైనిక్ స్కూల్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో నేను కేవలం ఓల్డ్ సైనిక్ స్కూల్స్ గురించి మాత్రమే మాట్లాడతాను. మన ఇండియా మొత్తం మీద 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. సో నేనేం చేశాను, ఆ 33 సైనిక్ స్కూల్ నుంచి కూడా టాప్ 10 సైనిక్ స్కూల్స్ అన్ని కలిపి ఒక లిస్ట్ అవుట్ చేశాను. సో ఇక్కడ చూడండి, టాప్ 10 సైనిక్ స్కూల్స్, ఓల్డ్ స్కూల్స్ లిస్ట్ 1. సో నేను ఒక 10 సైనిక్ స్కూల్స్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఈ 10 సైన్స్ స్కూల్స్ కూడా నేను దేని బేస్ చేసుకొని సెలెక్ట్ చేశానంటే ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ఎన్డీఏ సెలక్షన్స్. సో మనందరికీ తెలిసిందే, అసలు సైన్స్ స్కూల్ అంటేనే చాలా మంది పేరెంట్స్ కూడా ఎన్డీఏ కోసం పంపిస్తారు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ కోసం పంపిస్తారు. సో నేనేం చేశానంటే గత 10 సంవత్సరాలు ఇక్కడ చూడండి, లాస్ట్ 10 years డేటాని తీసుకొని గత 10 సంవత్సరాలుగా ఏ స్కూల్ నుంచి అయితే ఎక్కువ మంది ఎన్డీఏకి సెలెక్ట్ అవుతున్నారో సో దాన్ని బేస్ చేసుకొని లిస్ట్ అవుట్ చేశాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రయారిటీ అంటే గత 10 సంవత్సరాల డేటా అంతా కూడా మనం తీసుకుంటే ఏ స్కూల్ నుంచి ఎక్కువ మంది ఎన్డీఏకి సెలెక్ట్ అవుతున్నారంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది గోరఖల్ సైనిక్ స్కూల్, ఉత్తరాఖండ్. సో ఇది ఫస్ట్ ప్లేస్ ఉంది. సో దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో ఏది ఉందంటే సుజన్పూర్ సైనిక్ స్కూల్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో వచ్చి సతారా సైనిక్ స్కూల్, మహారాష్ట్ర. ఫోర్త్ ప్లేస్ వచ్చి చిత్తోర్గఢ్ సైనిక్ స్కూల్, రాజస్థాన్. ఫిఫ్త్ ప్లేస్ వచ్చి కోరకొండ సైనిక్ స్కూల్, ఆంధ్రప్రదేశ్. సిక్స్త్ వచ్చి కుంజపుర సైనిక్ స్కూల్, హర్యానా. 7th వచ్చి రివా సైనిక్ స్కూల్, మధ్యప్రదేశ్. 8 వచ్చి పురులియా సైనిక్ స్కూల్, వెస్ట్ బెంగాల్. 9 వచ్చి ఇంఫాల్ సైనిక్ స్కూల్, మణిపూర్. నెక్స్ట్ 10 వచ్చి నలంద సైనిక్ స్కూల్, బీహార్. సో ఈ 10 సైనిక్ స్కూల్స్ కూడా ఓన్లీ ఎన్డీఏ సెలక్షన్స్ బేస్ చేసుకుని పెట్టాను. అంటే ఇంతమంది ఎన్డీఏ సెలెక్ట్ అవుతున్నారంటే దాని అర్థం ఏంటి, ఈ స్కూల్స్ లో సో అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయని చెప్పి అర్థం కదండి. చాలా మంది పేరెంట్స్ అడగొచ్చు, ఏమని సార్ ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా లాంగ్ డిస్టెన్స్ కదా అని చెప్పి. అవునండి, నేను అందుకే లిస్ట్ 1 దేని బేస్ చేసుకున్నాను, ఓన్లీ ఎన్డీఏ సెలక్షన్స్ బేస్ చేసుకుని మాత్రమే పెట్టాను. సో మీరు సీరియస్ గా సార్ మేము మా పిల్లల్ని మాకు ఎంతో దూరమైన పర్లేదు ఏ స్కూల్ వచ్చినా పంపిస్తాం అనుకుంటే మాత్రం, అంటే ఎన్డీఏకి ప్రిపేర్ చేయించాలని చెప్పి ఏ పేరెంట్స్ అయితే అనుకుంటారో, అలాగే డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ మాకు ఎంతో దూరమైన పర్లేదు అని చెప్పి ఏ పేరెంట్స్ అయితే అనుకుంటారో వాళ్ళకి లిస్ట్ నేను మళ్ళీ చెప్తాను. ఈ లిస్ట్ 1 ఎవరికంటే ఎవరికైతే ఎన్డీఏకి వాళ్ళ పిల్లల్ని పంపించాలనుకుంటారో, అలాగే రెండోది ఎంత దూరమైనా పర్లేదు మేము పంపిస్తాం అనుకుంటారో ఆ పేరెంట్స్ కి టాప్ 10 స్కూల్స్ అండి ఇవి. క్లియర్ అండి. నెక్స్ట్ ఇప్పుడు లిస్ట్ 2. ఈ లిస్ట్ 2 ఎవరంటే కొంతమంది పేరెంట్స్ అంటారు, సార్ మేము అంత దూరం పంపించలేము, మాకు దగ్గరగా ఉండే సైనిక్ స్కూల్స్ చెప్పండి సార్. అలాగే దగ్గరగా ఉండాలి, స్టడీ బాగుండాలి, ఫెసిలిటీస్ బాగుండాలి, అన్ని బాగుండాలి. సో ఈ విధంగా కొంతమంది పేరెంట్స్ ఆలోచిస్తారు. వీళ్ళు ఏంటంటే ఎక్కువ దూరం వెళ్ళలేరు, సో దగ్గరగానే ఎత్తుక్కుంటారు. సో వాళ్ళ కోసం నేను లిస్ట్ 2 తయారు చేశాను. కొంచెం లిస్ట్ 2. సో ఇక్కడ కూడా 10 సైనిక్ స్కూల్స్ ఉంటాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఈ 10 సైనిక్ స్కూల్స్ నేను దేని బేస్ చేసుకొని సెలెక్ట్ చేశానంటే ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ డిస్టెన్స్. అంటే ఈ 10 సైన్స్ స్కూల్స్ కూడా మన ఏపీకి తెలంగాణకి దగ్గరలో ఉంటాయి. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది. మూడోది, కొంతమంది పేరెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ పెట్టి. సో అర్థమైంది కదండి. సో ఎవరైతే దూరం మేము పంపించకూడదు అనుకుంటారో వాళ్ళు ఈ స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సో కోరకొండ సైనిక్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ కలికిరి సైనిక్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. థర్డ్ ప్రయారిటీ కింద అమరావతి నగర్ సైనిక్ స్కూల్ ఇవ్వండి, ఇది తమిళనాడులో ఉంది. ఫోర్త్ ప్రయారిటీ కింద బిజాపూర్ సైనిక్ స్కూల్ కర్ణాటకలో ఉంది. ఫిఫ్త్ ప్రయారిటీ కింద కొడగు సైనిక్ స్కూల్ కర్ణాటక. నెక్స్ట్ 6th ప్రయారిటీ వచ్చి భువనేశ్వర్ సైనిక్ స్కూల్ ఒడిషా. నెక్స్ట్ 7th వచ్చేమో కజకోటం సైనిక్ స్కూల్ కేరళ.
8 వచ్చేమో సతారా సైనిక్ స్కూల్ మహారాష్ట్ర, 9 వచ్చేమో పరులియా సైనిక్ స్కూల్ వెస్ట్ బెంగాల్, 10th ప్లేస్ వచ్చి 2 స్కూల్స్ పెట్టాను. ఒకటేమో చంద్రాపూర్ సైనిక్ స్కూల్ మహారాష్ట్ర, లేదు అంటారా సంబల్పూర్ సైనిక్ స్కూల్ ఒడిషా. ఈ రెండిట్లో మీరు ఏది పెట్టుకున్నా పర్లేదు. సో ఈ విధంగా నేను ఏం చేశానంటే టాప్ 33 సైనిక్ స్కూల్స్ నుంచి ఒక టాప్ 10 సైనిక్ స్కూల్స్ 2 లిస్టుల కింద పెట్టాను. లిస్ట్ 1, లిస్ట్ 2. లిస్ట్ 1 ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎన్డీఏ సెలక్షన్స్. సో ఈ స్కూల్స్ అన్ని కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక నేను లిస్ట్ 1 లో ఏ స్కూల్స్ అని చెప్పాను, ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. దాని అర్థం లిస్ట్ 2 లో ఇచ్చాను కదా స్కూల్స్, అక్కడ బాగోదని కాదు, ఇక్కడ కూడా బాగుంటుంది. సో ఇక్కడ కేవలం నేను ఎన్డీఏ సెలక్షన్ బేస్ చేసుకుని మాత్రమే ఇచ్చాను. సో ఏ పేరెంట్స్ అయితే దూరమైన మేము పంపిస్తాం అనుకుంటారో వాళ్ళు ఈ లిస్ట్ పెట్టుకోండి. లేదు మేము అంత దూరం పంపించాం, మాకు దగ్గరున్న స్కూల్లో మంచి స్కూల్ చెప్పండి సార్ అంటే మాత్రం వాళ్ళకి లిస్ట్ 2 అనమాట. సో మీ ఇష్టం, మీరు ఏ సైన్స్ స్కూల్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే లిస్ట్ 1 పెట్టుకోండి, లేదంటే లిస్ట్ 2 పెట్టుకోండి. లేదు అంటారా లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 రెండు కలిపి మీరు లిస్ట్ తయారు చేసుకోండి. సో ఈ విధంగా సైన్స్ స్కూల్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సో వీడియో అందరికి అర్థం చెప్పి అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.